ఆంధ్రప్రదేశ్ని అవినీతి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని చంద్రబాబు కంకణం కట్టుకున్నారన్నారు మంత్రి వాసంశెట్టి సుభాష్. కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించిన మంత్రి ద్రాక్షారాం గూడలో జరిగిన అవినీతిని గురించి వివరించారు. కొందరు యువకులు గూడలో జరిగిన అవినీతిపై విజిలెన్స్ అధికారులు కంప్లైంట్ చేయడం అభినందనీయమన్నారు. యువకుల ఫిర్యాదు వల్లే అవినీతి అధికారులు సస్పెండ్ చేయడం జరిగిందన్నారు. ఆయన ఈ సంక్షేమం కానీ ఈ అభివృద్ధి కానీ పరికరాలు పనిచేయట్లేదని చెప్పి బయట ల్యాబ్లకు పంపి వేలాది రూపాయలు పేద ప్రజలు వేలాది రూపాయలతో ఆటలాడుకున్నారు. సుమారు లక్షల కొలది నెల వచ్చేటప్పటికి టెస్ట్లకు పంపడం ద్వారా సంపాదన అనేది అవినీతి అనేది యథేచ్ఛగా జరిగేది. మరి వచ్చిన ఎన్డీఏ కూటమి వచ్చిన వెంటనే నేను కానీ శేఖర్ గారు కానీ అందరం వెళ్ళి అక్కడ ప్రక్షాళన చేయడం జరిగింది. అలాగే ద్రాక్షారామ గుళ్ళో కూడా అవినీతి జరగడం జరిగింది. ఇన్ని జరిగినా సరే నేను నీతివంతుడని చెప్పుకునే బోసు గారు కిక్కురు మనకుండా సైలెంట్గా 5 ఏళ్ళు ఉండటం మాత్రం చాలా విడ్డూరంగా ఉంది. అలాగే 5 సంవత్సరాలు పోయిన తర్వాత మళ్ళీ వెలుగులోకి రావటం, వాళ్ళ అబ్బాయిని పెట్టడం, ఆయనేమో అవగాహన లేకుండా ఏ పడితే హైదరాబాద్